కర్రీ తయారీ విధానం చూద్దాం. ఇంకా మంచి గ్రేవీతో సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇది రొట్టెలకైనా, అన్నంలకైనా, బగారా రైస్లకైనా, జీరా రైస్లకైనా, ఎన్లైనా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. క్యాప్సికమ్ టమాటా కర్రీ తయారీ విధానం. 1/2 kg క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా. పెద్దవి 3 టమాటాలు, 1/2 kg కొంచెం తక్కువ ఉంటుంది. 3 ఉల్లిపాయలు ఇవి కట్ చేసుకుందాం. పెద్దగానే కట్ చేసుకుందాం, ఎందుకంటే మనం మిక్సీ ఇలా కట్ చేసుకున్న ముక్కలు ఒక మిక్సీ జార్లకు తీసేసుకోవాలి. అందులోకే చెక్క, 2 ఇలాచి, 2 లవంగాలు, 2 టీ స్పూన్ల నువ్వులు, ఒక 5 కాజు, 1 టీ స్పూన్ గసగసాలు, ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడి కానియాలి. 2 టేబుల్ స్పూన్ల సగం నూనె వేసుకున్నాం. నూనె వేడి కానియాలి. ఇట్లా నేను మంగళవారం, శుక్రవారము కంపల్సరీ బొట్లు పెట్టుకొని ఇట్లా ఆగ్నేయ దీపం పెట్టుకుంటా. మన దేవుళ్ళకి కూడా ఇట్లా పూజ చేసుకుంటారు, ప్రతిరోజు చేసుకుంటా పూజ. 1/2 టీ స్పూన్ జీలకర్ర మంచిగా వేగింది కదా. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్న ఇది మంచిగా నూనెలో వేగనియాలి. ఎందుకంటే మనం అన్ని పచ్చి వేసుకున్నాం కదా, నూనెలో వేగితేనే మంచి టేస్ట్ వస్తుంది కూరకు. ఇది మంచిగా వేగింది కదా. ఇప్పుడు కారం, 2 టీ స్పూన్ల కారం, ఉప్పు 1.5 స్పూను ఉప్పు, 1 టీ స్పూను పసుపు, ధనియాలు, జీలకర్ర కలిపి మిక్సీ కొట్టుకున్న ధనియాల పౌడరు ఈ స్పూన్ తోటి ఫుల్గా, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాము. మసాలా కూడా 1 నిమిషం పాటు వేయించుకొని నూనెలో. ఇవన్నీ కూడా మంచిగా వేగినాయి కదా. కరివేపాకు, ఇప్పుడు కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఉప్పు, కారం, ఈ మసాలా అంతా క్యాప్సికమ్ పడుతుందని ఇట్లా. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు, టమాటా సాఫ్ట్ అయ్యేదాకా ఇంకో 2 నిమిషాలు మగ్గనిద్దాం. మరొక 2 నిమిషాల తర్వాత మంచిగా నూనె విడుస్తుంది కదా చూస్తుంటే. ఇప్పుడు మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 1 గ్లాసు నీళ్ళు తీసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఉడుకుతుంది కదా, సిమ్లో పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుందాం. మంచిగా నూనె విడిసింది కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడంతా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.